చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం మనం. ప్రస్తుతానికి నిరుద్యోగుల ధర్నా జరగబోతుంది ధర్నా చౌక్లో. ఒకసారి ఈ పోస్టర్ చూపి. ఇగో, కదలిరండి నిరుద్యోగ యువత, అక్షరమే ఆయుధంగా, తెలంగాణ స్ఫూర్తే బలంగా, నవయువ తెలంగాణే లక్ష్యంగా, ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై నిరుద్యోగ కవాతు. తేదీ ఫిబ్రవరి 4, 2026 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు మహాధర్నాకు పిలుపునిచ్చారు నిరుద్యోగులందరూ కూడా. సో మొత్తం ఈ ధర్నాకి కారణం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. 25,000 మెగా డిఎస్సి, జంబో డిఎస్సి వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు దాదాపు 2.5 ఏళ్ళు దాటిపోయింది. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు, మంత్రులు 30,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు. క్యాబినెట్లో అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో క్యాబినెట్ మంత్రులకు కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంగణం చూడొచ్చు మనం. లోపల ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. గుంపులుగా బయటికి పోవద్దు, పోతే మీరు ఇద్దరు ఒకసారి అట్లా 2-3 ఒకసారి పోవాలి, కానీ గుంపులుగా బయటికి రావద్దని చెప్పి పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఒక్కసారి చూడొచ్చు, ఇప్పుడే బయటకు వస్తున్నారు అందరూ, విద్యార్థులందరూ. ఇక్కడ ఈ లైబ్రరీలో ఒక సిఐ, డిఐ, హెడ్ కానిస్టేబుల్లు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, ఏసీపీతో సహా కొన్ని దాదాపు 20 నుంచి 30 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు వీళ్ళని కట్టడి చేయడానికి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మూలాల నుంచి వచ్చానండి. నా పేరు శివకుమార్. ఈ రాష్ట్రంలో రోజుకి నిరుద్యోగ సమస్య రోజుకి పెరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేయడంలో విఫలమవుతున్నాయి. ఉద్యోగాలు ఇవ్వలేక, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక, ఉద్యోగం లేక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ముఖాలు చూయించుకోలేక అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఉద్యోగాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ధర్నాకు పిలుపునిచ్చారు కదా, మీకు పర్మిషన్ ఉందా? ధర్నాకి పర్మిషన్ ఉంది. ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? నిర్బంధంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిని కూడా చేయనీయకుండా అడ్డుకుంటుంది. కన్న కొడుకులకు ఉద్యోగం ఇవ్వలేని వాళ్ళు 2,000 పింఛన్ ఇవ్వగానే వారు ఆ ఇంటికి పెద్ద కొడుకులు అవుతున్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. పెన్షన్ కూడా 4,000 ఏదో ఇస్తా అన్నారు కదా. లేదు అన్నారు, కానీ ఇప్పటివరకు ఇచ్చింది లేదు. 2,000, 2016 ఇవి ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ 2,000 కాడనే ఆగిపోయింది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు నువ్వు ఉద్యోగాలకు? మేము చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి అవుతున్నాము. మా ఇంట్లో, మా కుటుంబంలో మా సోదరిమణులు కూడా అవుతున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాలేదు. మాకు ఉద్యోగాలు వస్తే వీరు ఇచ్చే ఉచిత హామీలు, ఒకసారి పోలీస్ వెహికల్స్ చూసుకోవచ్చు మీరు. అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, అక్కడ చూపి బొలేరో. ఇది చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించిన ఏరియా. ఇది గల్లీ మొత్తం పోలీసులతో నిండిపోయింది. అక్కడ పోలీస్ వెహికల్ ఉంది, ఇక్కడ ఒక కారు ఉంది, ఏసీపీ ఉన్నాడు ఇందులో, దాని వెనక ఒక కారు ఉంది. మొత్తం ఈ చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ 100 మంది పోలీసులు మోహరించారు. మరి ఏమైనా చిక్కడపల్లి లైబ్రరీ ఏమైనా నక్సలైట్ ప్రాంతమా, ఉగ్రవాదులు ఉన్నారా లోపల? ఎందుకు ఇంతమంది? ఇప్పుడు చదువుకున్న వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఏమంటుందంటే సిటీలో ఉన్న వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని పేరేస్తుంది. ఎందుకంటే వాళ్ళ హక్కుల మీద పోరాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలని రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. వీటిని ఇప్పుడున్న ప్రభుత్వాలు అర్బన్ నక్సలైట్గా ముద్రేసి వీరిని చిత్రహింసలకు గురి చేస్తున్నాయి. ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తున్నాం, మాకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఏంది ఇంతమంది పోలీసు వాళ్ళు ఫాలో అవుతారు? ఏం చేస్తున్నారు? అంత భయం ఉంది ప్రభుత్వానికి ఆల్రెడీ అర్థమైపోయింది, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఏం చేస్తారు? మా అంటే అనుచేస్తారు, 2 రోజులు చేస్తారు. నోటిఫికేషన్ల గురించేనా? రాలే, ఈరోజు ధర్నా ఉంది. పర్మిషన్ ఉందా మీకు? ఉంది, పర్మిషన్ ఉంది. ర్యాలీకి పర్మిషన్ ఏమంటే భయపడి ఇవ్వలేదా? ఇంతమంది ఇప్పుడు ధర్నా చౌక్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ దాకా పోలీసు వాళ్ళు ఉన్నారు. 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. ఇక అక్కడ ఒకసారి చూపి, ముందు వస్తుంది చూడు ఇంకో టీము, ముందు అగో ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఇగో ఇటు చూపి బ్రదర్.
ఇగో సార్ చూడండి, మొత్తం మనం అక్కడ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వస్తున్నాము. ఇక్కడ బ్లాక్ చేసి వీళ్ళని. సార్ మాట్లాడదాం మనం.